అదొక స్ట్రైట్ క్వశ్చన్. నిజంగా ఆ పూలచొక్క నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? నన్ను కాదు, మా టీంని అప్రోచ్ అయ్యాడు. నేను డీల్ చేయను కదా. ఓకే. దానికి ఒక టీము వ్యవస్థ ఉంటుంది, పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో కూడా పిఆర్ఓ టీంలో కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే. అట్లా ఇది రెగ్యులర్గా అన్ని మూవీలు జరిగే ప్రాసెస్ ఇది. అన్ని మూవీలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది, నాట్ ఓన్లీ మై మూవీ. సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాగుబతుకుల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ని కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మన మధ్యలోనే ఉంటూనే ఇంత ఘోరమైన దీనికి పాల్పడుతున్నారు. సే నో టు డ్రగ్స్ అని పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. ఇది చెట్టు కొమ్మ మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్టు మీదే మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్. సే నో టు డ్రగ్స్ లాగా మీరు ఎలా వస్తున్నారో దానికంటే ముందు ఇట్లాంటి వాటికి రావాలి. సే నో టు ఫేక్ రివ్యూస్. సార్ అంటే నా డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ అంటే మీరు ఏమన్నా ముందుగా మా సినిమాకి సంబంధించిన ఒక రివ్యూ ఇమ్మని అడిగితే తను అమౌంట్ అడిగాడా, లేదు నేనే అమౌంట్ తీసుకుంటాను ఒక మంచి రివ్యూ ఇస్తానని అతనే అప్రోచ్ అయ్యాడు? అది డిస్కషన్ నేనైతే డైరెక్ట్ చేయలేదు, మా టీం చేశారు. బట్ అల్టిమేట్లీ మీరు డబ్బులు లేకపోతే నెగిటివ్గా రాస్తాను, అది మోటో. మీకేమన్నా దట్స్ ఆల్. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము. వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వాడిని పిలుస్తున్నారు. ఎస్ సార్, నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా